రిషల్ శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా. నమస్కారం అన్నయ్య, అంత క్షేమమేనా? అంతా క్షేమమే నాయన. మీరు కులాసానా? కులాసమే. ఏ పాట పాడబోతున్నారు? నేను పాడబోయే పాట పేరు అల్లా శ్రీరామ, చిత్రం శ్రీరామదాసు, పాడిన వారు శంకర్ మహాదేవన్ గారు ఇంకా విజయ్ యశుదాస్ గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, రాసిన వారు వేదవ్యాస గారు. బాగా పాడండి తమ్ముడు. సరే అన్నయ్య. అల్లా శ్రీరామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాడించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాడించు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముత్యగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి, ఆ మూర్తి ఏ మూర్తి ఉనుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాడించు భవసాగరం. పాపమవని పమవని పమవసని పమా పామా శ్రీరామ, పాపమవని పని సరి సని పమా పని మపమా మూదండ రామ, పవని సరి సని పాని పామా సీతారామ, పవని సరి 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 మరి సని పమా ఆనంద రామ, మాతి మరి మరి సరి మా రామ, జయ రామ సరి మా రామ సపమా రామ వననామ. ఏ వేల్పు ఎల్ల వేల్పులును గల్చెడి వేల్పు, ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు, ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు, ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు, ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు, ఏ వేల్పు నింగి నేలలను కల్పు, ఏ వేల్పు దుతి గొల్పు, ఏ వేల్పు మరుగొల్పు, ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు, ఏ వేల్పు సీతమ్మ వలపు
నువ్వే నాని ఏంట్రా అవును, సింగింగ్ ఏంట్రా అది? ఒరే బ్రిలియంట్ రా. థ్యాంక్ యూ అసలు నీ దగ్గర నుంచి ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ పాట. థ్యాంక్ యూ బ్రో. ఎక్స్ట్రాడినరీ. అసలు నీ నీ కృషి, నువ్వు పెట్టిన ఈ అసలు కాన్సన్ట్రేషన్ ఈ పాటకి, నీ సిన్సియారిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్, జోహార్లు రా నిజంగా. థ్యాంక్ యూ బ్రో. శుభకరుడు సురుచిరుడు. సునీత గారు మీరు. కన్నీళ్ళు వస్తున్నాయి నాన్న, నిజంగా. ఇది నీ పట్టుదలకి, నీ కృషికి, నీ భక్తికి, నీ పారవస్యానికి శృతిలో ఉందా ఇవన్నీ కాదు నాన్న. ఈ పాట నీకు ఇచ్చారు, నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టి, ఎంత సాధన చేసి, ఎంత భక్తిగా ఈ పాట ఇక్కడ పాడావంటే నువ్వు యు ఆర్ ద విన్నర్ నా దృష్టిలో. థ్యాంక్ యూ. నీ ప్రయాణం నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో రుషిల్ ఈ పాటలు మాత్రమే సరిగా పాడగలడు. అసలు క్వార్టర్ ఫైనల్స్ కి వస్తాడా అని చాలా మందిలో సందేహం ఉన్నా అది దాటుకుని సెమీఫైనల్స్ కి వచ్చి ప్రీ ఫైనల్స్ లో పాడుతూ రకరకాల పాటల్ని నువ్వు ప్రయత్నిస్తూ అసలు ఇక్కడికి వచ్చావు. కాన్వర్సేషన్ అంతా అయిపోయింది, నువ్వు కళ్ళు మూసుకొని తాదాత్మ్యంలో రామనామం చేస్తూ ఉంటే ఆహా మనసు ద్రవించిందిరా నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. రిషిల్ సార్. క్షేమమా? క్షేమమే సార్. మంచి పాట పాడావు రిషిల్. ముందుగా ఈ పాట స్వరపరిచిన కీరవాణి గారు అత్యద్భుతం. పాట రాసిన వేదవ్యాస గారు, ఆయనకు మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈ పాట మనకిచ్చినందుకు, మన జాతికి ఇచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అందరం అభినందనలు తెలియచేయాలి. నువ్వు మొదటి చరణం తర్వాత స్వరాలు వచ్చాయి కదా రిషిల్, Yes, sir. అక్కడి నుంచి ఇంకా అలా వెళ్ళిపోయావురా. పాటలో ఒక మాట చెప్తాను, ఒకే మాట. నువ్వు గానం చెయ్యలేదు, ధ్యానం చేసావు. థ్యాంక్ యూ. విజయప్రకాష్ గారు చూసావా, అలా స్తంభించిపోయారు ఆయన అక్కడ. అంటే వీడు ఏం నిరూపించాడంటే సంగీతం కన్నా శ్రేష్టమైనది ఆ భక్తి అని నిరూపించాడు. అలాగే లీనమైపోయాడు ఆ పాటలో. వాడు పాట, శ్రీరామచంద్రమూర్తి అందరూ ఒకటే అలా కనబడింది నాకు. మ్యూజికల్ లాంగ్వేజ్ లో చూస్తే అఫ్ కోర్స్ 100 ఎలిమెంట్స్ వీ కెన్ టాక్, కానీ ఒక హ్యూమన్ ఎలిమెంట్ అని చూస్తే ఎపిటమీ ఆఫ్ హౌ టు డిస్క్రైబ్ దట్. అంటే అలా కళ్ళు మూసుకుని అలా పాడుతూ ఉంటే వాడినే చూస్తున్నా, ఇలా ఎలా హౌ క్యాన్ హీ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ అని. వీడు లైఫ్ లో ఏ పని చేసినా ఆ పనిలో 100% ఇవ్వడం వాడి క్యారెక్టర్. నువ్వు కళ్ళు మూసుకొని పాడుతూ ఉంటే నీకేం కనపడింది రిషిల్? నాకు ఓం శ్రీరామచంద్రుడు అట్లా కనబడుతున్నారు. డౌటే లేదు, శ్రీరామచంద్రమూర్తి నీ ద్వారా మాకు కూడా కనబడాలి. థ్యాంక్ యూ సార్. వి లవ్ యూ రిషిల్, ఇది గుర్తుపెట్టుకో. వి లవ్ యూ. ఎవ్రీవన్ లవ్స్ రిషిల్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ మ్యాన్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నువ్వు ఫైనల్స్కి వెళ్తావా లేదో నిజంగా నాకు కూడా తెలియదు, కానీ నువ్వు ఇవాళ గెలిచావు. వీళ్ళందరూ చెప్పినట్టుగా నువ్వు ఇవాళ గెలిచావు. ఈ పాడుతా తీయగా సీజన్కి నువ్వు ఇవాళ విన్నర్. థ్యాంక్ యూ బ్రో. ఇంకొక్కసారి గట్టిగా రిషిల్ కోసం, వాడి కృషి కోసం. సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అది మన ఇద్దరం ఇలా మ్యాచింగ్గా వేసుకున్న దానివల్లే నువ్వు ఇంత బాగా పాడావని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నేను బాగా పాడాను కాబట్టి బాగా పాడాను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఏం జరుగుతుందో చూద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. మూడు మూర్తులుగా వెలసినవు